మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, మన జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి గత కర్మల ప్రభావం అంటారా? అవునండి. మీ అమ్మ, మీ నాన్నగారు, మీ అమ్మగారు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మీరు ఏ ఇంట్లో పుడతారు, మీ గత జన్మలో మీరు చేసిన కర్మలు బట్టి డిసైడ్ అవుతాయి. మీ చేతిలో కూడా లేదు అది, కానీ మీరు గత జన్మలో ఆ కర్మలు చేశారు. ఒక మనిషికి మీరు విపరీతంగా సాయం చేశారు. ఆ మనిషి ఈ జన్మలో మీ తండ్రిగా వస్తారు, మీ నాన్నగారిగా వస్తారు, నీకు సాయం చేస్తారు. మిమ్మల్ని పెంచి పోషించి ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే ఎందుకు అంత సాయం చేశారు మీకు? మీరు అప్పుడెప్పుడో చేశారు, ఇప్పుడు ఆయన మీకు చేస్తున్నారు. సో ద సైకిల్ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్. మన ఫేస్, మనం చూడ్డానికి ఎందుకు ఇలా ఉన్నాము, మన హెల్త్ అన్నీ డిసైడ్ అవుతాయి. కొందరు చాలా పుష్టిగా ఉంటారు, కొందరు చాలా సన్నగా ఉంటారు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మన పూర్వజన్మ కర్మలే. మనని ఎంత బాగా చూసుకుంటే దేవుడు మన కర్మలు మనని అంత బాగా చూసుకుంటాయి. ఏదైనా కర్మనే. ఎవడైనా దాని భూమి మీద ఈ కర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మితే, నీతి నిజాయితీ ఉంటే వాడు తప్పనిసరిగా కర్మ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అస్సలు బుర్రలేనోడు ఎవడైనా ఉన్నాడంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మనోడు. అది బేసిక్ పాయింట్. సో నమ్మాలి.